డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో జరిగిన బ్లోఅవుట్ వద్ద మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది ఆధ్వర్యంలో నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. భారీ పైప్ లైన్ ద్వారా గొడుగు ఆకారంలో నీటిని లోపలికి పంపిస్తూ మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే నేడు మంటల తీవ్రత కొంత తగ్గినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం సుమారు 50% వరకు మంటలు అదుపులోకి వచ్చినట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. కోనసీమ జిల్లా ఎరుసుమండ ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. నిన్న ఉదయం 11:30 ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో గంటల వ్యవధిలోనే 12:30 ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి మంటలకి కొబ్బరి చెట్లు అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు సమయం 24 గంటలు కావస్తుంది. ఇంకా మంటలు కూడా అదుపులోకి రానటువంటి పరిస్థితి ఉంది. ఎగ్జాక్ట్లీ నిన్న 11:30 అయితే ఇవాళ కూడా 11:20 కావస్తుంది. దాదాపు 24 గంటలు కావస్తుంది. అధికారులు సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఫలితం కనిపించడం లేదు. అత్యాధునిక అధునాతన యంత్రాలు పరికరాల సహాయంతో కూడా ఓఎన్జీసీ గ్యాస్ బావిలో ఉన్నటువంటి మంటల్ని కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా ఓఎన్జీసీ అధికారులకు సూచించింది వీలైనంత త్వరగా, అంటే ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రంలోగా మంటల్ని అదుపులోకి తీసుకురావాలనేసి కూడా ఒకవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ సాయంత్రం లోపల ఈ మంటల్ని అదుపులోకి తీసుకొని వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ఏదైతే ఉన్నాయో టెక్నికల్గా అడ్వాన్స్గా ఉన్నటువంటి వాటర్ బ్లోయింగ్ అలాగే ఉన్నటువంటి స్పెషల్ టీమ్స్ ద్వారా కూడా ఈ ఓఎన్జీసీ బావిలోకి మంటల్ని అదుపు చేయాల్సిందే అనేసి కూడా ఇప్పటికే సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.